జగన్ తాజాగా ఏదైతే మెడికల్ కళాశాలల్ని పీపీపీ కింద ఇస్తున్న వైనం మీద తీవ్ర ఆగ్రహంతో ఒక ట్వీట్ చేసుకొచ్చారు. చంద్రబాబు గారు అనుకున్నంత పని చేశారు, సంపద సృష్టిస్తానని ఎన్నికలకు ముందు కళ్ళబొల్లి కబుర్లు చెప్పి తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల ఆస్తుల్ని పప్పు బెల్లాల మాదిరిగా మీ వాళ్ళ కమిషన్ల కొరకు దోచిపెడుతున్నారు. మేము పెట్టిన ప్రభుత్వ మెడికల్ కాలేజీలు నిన్న క్యాబినెట్లో స్కాముల కోసం ప్రైవేటు పరం చేయడం అవినీతిలో మీ బరితెగింపునకు నిదర్శనం. రాష్ట్రానికి శాశ్వతంగా చేస్తున్న అన్యాయం. ప్రజల ఆస్తులను దోచుకున్న వ్యక్తిగా ఇదివరకే మీకు పేరుంది. దీంతో చరిత్రహీనుడిగా మీరు నిలిచిపోతారు చంద్రబాబు గారు. ప్రజల కోసం కాకుండా దోపిడీ కోసం నిర్ణయాలు తీసుకోవడానికే మీరు మంత్రివర్గ సమావేశాలు పెట్టుకుంటున్నట్టుగా మీ తీరుంది. 1923 నుంచి 2019 వరకు రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ మెడికల్ కాలేజీల సంఖ్య 11. పద్మావతి అటానమస్ కాలేజీతో కలుపుకుంటే మొత్తం 12. 2019కి ముందు 3 దఫాలుగా ఉన్న సీఎంగా ఉన్న మీరు ప్రభుత్వ రంగంలో ఒక్క మెడికల్ కాలేజీ అయినా పెట్టారా? కనీసం ఆలోచన చేశారా? మీరు ఎలాగూ చేయలేదు. కనీసం మా 5 ఏళ్ల అతి కొద్ది కాలంలోనే మేము పెట్టిన 17 కాలేజీల్లో 5 చోట కాలేజీలు పూర్తయి క్లాసులు కూడా ప్రారంభమైనాయి. ఎన్నికలు ముగిశాక మరో చోట అడ్మిషన్లు కూడా జరిగాయి. మిగిలిన పనులు మీరు బాధ్యతగా ముందుకు తీసుకెళ్లి ఉంటే గత ఏడాది మరో 5, ఈ ఏడాది మరో 7 కాలేజీల్లో కూడా క్లాసులు స్టార్ట్ అయ్యేవి కదా. మరి వాటిని ముందుకు తీసుకెళ్లకుండా ఈ రాష్ట్రానికి ఎందుకు ద్రోహం చేస్తున్నారు? ప్రస్తుతం ఈ కాలేజీలు అక్కడ రావడంతో అమాంతంగా విలువ పెరిగిన ఆ కాలేజీల భవనాలు, భూములు కొట్టేయడానికి మీరు వేసిన ప్లానే కదా ఇది. అవినీతి కోసం ఇంతగా తెగిస్తారా? మా ప్రభుత్వం వచ్చే నాటికి రాష్ట్రంలో ఉన్న ఎంబీబీఎస్ సీట్లు 2360. ఈ కొత్త మెడికల్ కాలేజీల ద్వారా సీట్లు మరో 2550 పెరిగి 4910కి చేరుకుంటాయి. మేము పూర్తి చేసి క్లాసులు ప్రారంభించడంతో కొత్తగా సుమారు 800 సీట్లు భర్తీ కూడా అయ్యాయి. వైద్య విద్యలో ఇది ఒక అద్భుతమైన కార్యక్రమం అయినప్పుడు దీన్ని దెబ్బతీయడం ఎంతవరకు సమంజసం? రాష్ట్రంలో అభివృద్ధికి, అత్యాధునిక వైద్యానికి చిరునామాగా నిలిచిన కాలేజీల్లో సగం సీట్లు ఉచితంగాను మరో సగం సీట్లు ప్రైవేట్ వాళ్ళతో పోలిస్తే తక్కువ ఫీజుతో విద్యార్థులకు అందుబాటులోకి వస్తాయి కదా. కళ్ళ ముందే ఫలితాలు కనిపిస్తున్న ఈ కాలేజీలను ఎందుకు నాశనం చేస్తున్నారు? ఇక్కడ సరిపడా మెడికల్ సీట్ లేకపోవడంతో తమ పిల్లలు డాక్టర్లుగా చూడాలనుకుంటున్న తల్లిదండ్రులు ఎన్నో వ్యయ ప్రయాసాలు కూర్చి ఇక్కడ ప్రైవేట్ మెడికల్ సీట్లు కొనే స్తోమత లేక ఉన్న కొద్దిపాటి ఆస్తులమ్మి ఇతర రాష్ట్రాలకు, జార్జియా, ఉక్రెయిన్, రష్యా, ఫిలిప్పైన్స్ లాంటి ఇతర దేశాలకు పంపిస్తున్న మాట వాస్తవం కాదా? ఇలాంటి పరిస్థితుల్లో కూడా పులివెందుల కాలేజీకి ఎన్ఎంసీ మెడికల్ సీట్లు ఇస్తే వద్దంటూ మీరు లేఖ రాసినప్పుడే మీ కుట్రేంటో బయటపడింది. చంద్రబాబు గారు పేదలకు ఆ జిల్లాలోనే ఉచితంగా సూపర్ స్పెషాలిటీ సేవలు అందాలన్న గొప్ప ఉద్దేశాన్ని నిలువునా దెబ్బకొడుతున్నారు కదా చంద్రబాబు గారు. ప్రతి జిల్లాలోనూ వైద్య ఆరోగ్య రంగంలో ప్రైవేట్ ఆసుపత్రులకు ధీటుగా ప్రభుత్వ రంగం కూడా ఉండాలని, అప్పుడే అక్కడే ఈ కొత్త కాలేజీల వల్ల అందుబాటులోకి వచ్చే ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, పీజీ స్టూడెంట్లు, వివిధ రంగాల్లో ఫ్యాకల్టీలు, సూపర్ స్పెషాలిటీ సేవల కారణంగా మంచి మెడికల్ విద్యతో పాటు ప్రజలకు కూడా వైద్యం ఉచితంగా అందుబాటులో ఉంటుందని, అంతేకాకుండా ప్రభుత్వ రంగం, ప్రైవేట్ ఆసుపత్రులు ఈ 2 సమతుల్యతతో స్వయం సమృద్ధితో పనిచేస్తాయని కనీస జ్ఞానం లేకుండా లంచాల కోసం, కమిషన్ల కోసం కక్కుర్తితో ప్రజల ఆస్తులు ఇలా మీ వాళ్ళకు పందేరం చేస్తారా? ఈ రాష్ట్రం మీ జాగీర్ అనుకుంటున్నారా? ఎప్పటికీ మీరే కుర్చీలో ఉంటారని కలలు కంటున్నారా? రాష్ట్ర ప్రజలకు సంజీవని లాంటి ఆరోగ్యశ్రీని కూడా బతకనివ్వలేదు కదా చంద్రబాబు గారు. ఈ 15 నెలల కాలంలో నెట్వర్క్ ఆసుపత్రికి ఇవ్వాల్సిన దాదాపు 300 కోట్లు, అంటే 15 నెలల్లో 4500 కోట్లకు గాను కేవలం 600 కోట్లు మాత్రమే ఇచ్చి దాదాపు 4000 కోట్లు ఎగ్గొట్టి పేదవాడి ఆరోగ్య భద్రతను భ్రష్టు పట్టించారు. వైద్యం ఖర్చు 1000 దాటితే 3257 ప్రొసీజర్లకు ఉచిత వైద్యం అందించేలా 25 లక్షల వరకు ప్రభుత్వం ఉచితంగా భరించేలా ప్రజల కోసం తీసుకొచ్చిన గొప్ప ఆరోగ్యశ్రీని నాశనం చేశారు. చివరికి ఆపరేషన్ చేయించుకున్న వ్యక్తికి ఆ విశ్రాంతి సమయంలో నెలకు 5000 అందించే ఆరోగ్య ఆసరాన్ని కూడా సమాధి చేశారు. దీనికి సంవత్సరానికి ఇవ్వాల్సిన 450 కోట్లు ఈ 15 నెలలకు గాను దాదాపు 600 కోట్లు పూర్తిగా ఎగ్గొట్టేశారు. ఆరోగ్యశ్రీ బాధ్యత నుంచి మీరు తప్పుకుని ప్రైవేట్కి ఇవ్వడం అదో ఘనకార్యంగా ప్రచారం చేయించుకోవడం సిగ్గుగా లేదా? మా ప్రభుత్వ హయాంలోనే సంవత్సర ఆదాయం 5 లక్షల లోపున వాళ్ళందరికీ వర్తింపు చేయడం ద్వారా మొత్తంగా రాష్ట్రంలో 95 కుటుంబాలను ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకురావడం జరిగింది. ఇది వాస్తవం కాదా? ఇక మీరు కొత్తగా చేసేదే ఉంది? మీ ఎల్లో మీడియాలో మోసం చేయడానికి డబ్బా కొట్టుకోవడం ఏంటి? ఒక్కో చోట ఒక్కో మాదిరిగా మోసం చేసేందుకు ప్రచారం చేస్తున్నారు. అసలు మీ ఇన్సూరెన్స్ పథకం పరిధి 2.5 లక్షలకైనా లేక 25 లక్షలకా? అసలు ఈ 3257 ప్రొసీజర్స్ అంటే ఆపరేషన్ల ఖర్చు 25 లక్షల దాకా ఉచితం అంటే అప్పుడు ప్రభుత్వం కట్టాల్సిన ప్రీమియం ఏటా 5000 కోట్లు దాటుతుంది. ఇక్కడ ఆరోగ్యశ్రీ కింద 3600 కోట్లు ఖర్చు చేయడానికి మనసు లేని వాళ్ళు ఇక 5000 కోట్లు ప్రీమియంగా ఖర్చు చేస్తారా? ఇది నమ్మదగ్గ విషయమేనా? అంటే దీని అర్థం మళ్ళీ మోసం. ఒక బాధ్యతగా ప్రభుత్వం చేసే పనికి, ప్రైవేట్ కంపెనీలు చేసే పనికి తేడా ఉంటుంది కదా చంద్రబాబు గారు. దేశంలో అనేక ఆరోగ్య బీమా సంస్థల నుంచి క్లెయిములు పరిష్కారంలో వస్తున్న ఇబ్బందులు తెలియనివా? లాభాలు లేకుండా వాళ్ళు ఇన్సూరెన్స్ వ్యాపారం చేస్తారా? కోవిడ్ లాంటి మహమ్మారి వచ్చినప్పుడు అన్ని ఆరోగ్య బీమా కంపెనీలు, ప్రైవేట్ ఆసుపత్రులు చేతులెత్తేస్తాయి. రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా చికిత్స అందించింది. ఇప్పుడు అలాంటి వెసులుబాటు ఉంటుందా?
చికిత్సల జాబితాలో లేకపోయినా ఏ కొత్త వ్యాధి అయినా ప్రభుత్వం తన విచక్షణాధికారాన్ని వినియోగించుకుని వెంటనే ఆరోగ్యశ్రీ కింద చికిత్సలు అందించే అవకాశాన్ని ప్రజలు ఇప్పుడు కోల్పోతారు కదా. కేవలం ప్రీమియం పేరిట మీ మనుషులకు చెందిన కంపెనీలకు దోచిపెట్టడానికే మీ ఈ నిర్ణయాలంటున్న ఆరోపణలకి మీ సమాధానం ఏంటి? ఇన్ని పాపాలు చేస్తున్న మిమ్మల్ని ప్రజలు క్షమించరు చంద్రబాబు గారు. ఇప్పటికీ మీ పట్ల ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు. ఇప్పటికే మేము అధికారంలోకి రాగానే నిర్ణయాలు రద్దు చేస్తాం, ఈ కాలేజీని తిరిగి ప్రభుత్వ రంగంలోకి తెచ్చుకుంటాం అంటూ ట్వీట్ చేశారు.